కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాగర్ హైవేలో ఇద్దరు పోకిరీలు రెచ్చిపోయారు. ముందు వెళుతున్న అంబులెన్స్ డ్రైవర్ ను అకారణంగా చితకబాదారు. అంబులెన్స్ లోపల బాలింత పసికందు ఉన్నారనే కనికరం కూడా లేకుండా దాడి చేశారు. కాళ్లు మొక్కితే గాని అంబులెన్స్ కి దారివ్వమని రుబాబ్ చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ పై కూడా దాడి చేశారు. ఇంతకు ఎవరా పోకిరీలు, ఎందుకు ఇంతలా దాడి చేశారు? రోడ్డెక్కితే చాలు కొందరు యువకులకు కన్ను మిన్ను కానరావటం లేదు. ఓవర్ స్పీడ్ తో ర్యాష్ డ్రైవింగ్ చేయటం, కార్స్ బైక్స్ తో స్టంట్లు చేయటం, వాహనదారులకు ఇబ్బంది కలిగించటం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్ పరిధి సాగర్ హైవేపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ కార్ ముందు వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ తో గొడవ పెట్టుకుని తీవ్రంగా దాడి చేశారు. ఇది 102 అంబులెన్స్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన బాలింతలను తమ ఇంటికి చేర్చే ప్రభుత్వ అంబులెన్స్ ఇది. హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ నుంచి బాలింతలు శిశువులతో నాగిళ్లకు బయలుదేరింది ఈ 102 వెహికల్. వనస్థలిపురం సాగర్ హైవేపై వెళ్తూ ఉండగా వెనక నుంచి ఓ ఇన్నోవా క్రెటా కార్ హారన్ కొడుతూనే ఉంది. గమనించిన అంబులెన్స్ డ్రైవర్ వెహికల్ ను పక్కకు ఆపుకున్నాడు. ఇన్నోవా కార్ కూడా ముందుకొచ్చి ఆగింది. ఎందుకు మళ్లీ మళ్లీ హారన్ కొడుతున్నారు అని అడిగాడు అంబులెన్స్ డ్రైవర్. ఇందుకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అంబులెన్స్ కి సైరన్ వేసుకొని వెళ్లటం తెలీదా అంటూ డ్రైవర్ ని ప్రశ్నించారు. ఇది అంబులెన్సే అయినా కేవలం బాలింతలను తీసుకుని వెళ్తున్నాం కాబట్టి సైరన్ వేసుకోం అని చెప్పాడు డ్రైవర్. అదేమైనా కానీ అంబులెన్స్ అన్నాక సైరన్ వేసుకోవాల్సిందే అంటూ వితండవాదం చేశారు. తర్వాత యువకులు అంబులెన్స్ డ్రైవర్ మధ్య వాగ్వాదం పెరిగింది. ఉన్నట్టుండి కారులో ఉన్న యువకులు అంబులెన్స్ డ్రైవర్ యాదగిరిపై దాడి చేశారు. తనను ఎందుకు కొడుతున్నారని అడుగుతుండగానే కొడుతూనే ఉన్నారు. కారులో బాలింతలు చిన్నారులున్నారని, నాగిళ్లకు వెళ్లాలని వేడుకున్నాడు అంబులెన్స్ డ్రైవర్. అయినా సరే నిన్ను వదిలేదే లేదంటూ దాడి చేశారు. సమీపంలోనే ఉన్న ఓ మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి అడ్డుకోబోయాడు. ఇద్దరు యువకులు ఆ సెక్యూరిటీ గార్డ్ పై కూడా దాడి చేశారు. అంబులెన్స్ లో ఉన్న బాలింతలు, వాహనదారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువకులు రెచ్చిపోయారు. దాడి చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగలేదు. మా కాళ్లు మొక్కితే కాని నిన్ను వదలం అని అంబులెన్స్ డ్రైవర్ తో అన్నారు యువకులు. చేసేదేం లేక ఆ యువకులు కాళ్లు పట్టుకున్నారు అంబులెన్స్ డ్రైవర్. కోటి నుంచి మన నాగిళ్లకు నేను డెలివరీ కేసు డెలివరీ డిశ్చార్జ్ అయిన కేసు నేను తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తుంటే మధ్యలో నేను ఏం చేసినా రాగానే బండి బ్రేక్ డౌన్ అయితే ఇంకో బండి తీసుకోవడానికి వెళ్తే ఆ బండి ఎక్కించుకొని వస్తున్నా. వచ్చిన తర్వాత ఏమైంది, నేను అటెండెన్స్ చేసుకోవాలని రన్నింగ్ వస్తే అటెండెన్స్ పడలేదు. సాగరింగూడ దగ్గర పక్కకు ఆపి నేను అటెండెన్స్ వేసుకున్న తర్వాత అట్లే మూవ్ అయినా సార్. మన అస్థిరాపురం సిగ్నల్ దాటిన తర్వాత వాళ్ళు వచ్చి నా సైడ్ కోడ్ వచ్చి అరే అంబులెన్స్ సైరన్ వేసుకొని పోతే ఏమయ్యారా అన్నాడు. అంటే పక్కన అన్నాడు వాడు సైరన్ ఎందుకు వేసుకున్నాడు, సాగర్ కూడా ఆపి ప్యాసింజర్ ఎక్కించుకున్నాడు. నేనేమన్నా సార్ దానికి అరే ఇక్కడ పేషెంట్లు కాదు, ప్యాసింజర్ కాదు పేషెంట్లు వాళ్ళు చూడరా అని చెప్పి అన్న మాత్రాన ఆపి చితగా బాధిరు సార్ అన్న. అయితే మనకి ఏమన్నారంటే ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తాం అది చేస్తాం అంటే కొడుక నేను చంపుతాం, నిన్ను కాళ్ళు మొక్కితేనే ఇడ్సబెడతాం అని చెప్పి కాళ్ళు మొక్కించుకున్నాను నాతోటి. ఈ గొడవ కారణంగా సాగర్ హైవేపై ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడికి చేరుకున్న కొందరు వాహనదారులు యువకులను మందలించి పంపేశారు. యువకుల దాడిలో గాయపడ్డ అంబులెన్స్ డ్రైవర్ నేరుగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియోస్ ద్వారా కార్ నెంబర్ ను గుర్తించారు. ఏపీకి చెందిన AP40B5431 నెంబర్తో ఉన్న కార్ను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాడి చేసిన యువకులను సైతం గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు.